జిల్లా రామగుండం నియోజకవర్గం తెలంగాణ జాగృతి హెచ్ఎంసి ఆధ్వర్యంలో శ్రీరాంపూర్లో జరిగే బతుకమ్మ సంబరాల్లో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి హెచ్ఎంసి జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. గోదావరిఖండ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు రక్తాన్ని చెమటగా మార్చి ప్రభుత్వానికి లాభాలు ఇస్తే కార్మికుల నోట్ల మట్టి కొట్టారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపించారు. ప్రాణాలు పానంగా పెట్టి బొగ్గు ఉత్పత్తి చేసే లాభాలు తీసుకొస్తే కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం నట్టింట ముంచుతున్నారని, వాళ్లకు న్యాయం పరంగా వచ్చే లాభాలను ఇవ్వకుండా మోసపూరితంగా బోనస్ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంఎస్ నాయకులు, జాగృతి నాయకులు తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరాంపూర్లో మరి హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరవ్వడానికి రావడం జరిగింది. మరి హెచ్ఎంఎస్ అయినా తెలంగాణ జాగృతి అయినా అందరం కూడా సింగరేణి కార్మికులు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం. మరి సింగరేణి కార్మికుల మధ్యలో బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిన్ననే మనం చూసినాం, ముఖ్యమంత్రి గారు లాభాల్లో వాటాను ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉన్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఒక రాజకీయ రంగుతోని చేయడం జరిగింది. మరి లెక్కలన్నీ కూడా తప్పు చెప్పి పోయిన సంవత్సరం అట్లే చేసిర్రు, ఈ సంవత్సరం అట్లే చేసిండ్రు. కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. సింగరేణి బొగ్గుగని బిడ్డలు చిందించేటటువంటి చెమటనే ఇవాళ మన తెలంగాణ ఇండ్లలో వెలిగేటటువంటి బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు. మరి ఆ విషయాన్ని పక్కకు పెట్టి మానవీయ కోణాన్ని పక్కన పెట్టి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు తిరస్కరించే రోజు దగ్గరలోనే ఉంది. మరి మళ్ళొకసారి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, లోకల్గా క్షేత్రస్థాయిలో ఇవ్వాల్సినటువంటి అపాయింట్మెంట్లు కూడా మీరు సీఎం స్థాయిలో ఇస్తున్నారు. అదేవిధంగా లాభాల్లో వాటా అనేటటువంటిది కార్మికుల హక్కు. మీరేదో భిక్షమేస్తలేరు మాకు, దానికి కూడా రాజకీయ రంగు పులిమి నిన్న మీరు చేసినటువంటి ప్రకటన సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఎవరు కూడా దాన్ని పాజిటివ్గా స్వీకరిస్తలేరు. మీరు ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, మీరు బొగ్గుగని కార్మికుల కష్టాలను తెలుసుకోండి, వారికి సంబంధించిన అంశాలన్నింటిలో పాజిటివ్గా స్పందించండి. దానికి రాజకీయ రంగును మాత్రం పులమకండని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. జై కవిత.